విజయనగరం జిల్లా ఆర్డీసీఏ ఛాలెంజర్స్ ట్రోఫీ 3వ సీజన్ యొక్క జెర్సీ లాంచింగ్ ని నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కి 10 టీంలు పాల్గొంటున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పివి సుధాకర్, డిఎన్ఆర్ఐ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ జేకేఎం రాజు, జూనియర్ సెక్రటరీ వీడీసీఏ భోగేంద్రబాబు, వీడీసీఏ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జెర్సీని స్పాన్సర్ చేసిన స్మార్ట్ మెరైన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మిస్టర్ పల్లా వెంకటరమణ చేతుల మీదుగా మొదటి జెర్సీ ఆవిష్కరణ జరిగింది. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 25న రైల్వే క్రికెట్ గ్రౌండ్ నందు నిర్వహించబడునని ఆర్టీసీఏ సెక్రటరీ శ్రీ పోతిన మహేంద్ర అన్నారు. దీంట్లో ఆర్టీసీఏ ప్రతినిధులు, టీం కెప్టెన్ పాల్గొన్నారు. To conduct the tournament in the month of April, but due to summer camps from ACA conducted by the association at different centers, at least 20 to 25 boys are engaged in the ACA camps. Because of that, this tournament have postponed to from 28th to 5th. Because these dates are, they have asked us the dates. I have contacted the GM ACA. Because after this ACA camps, and again they are conducting the 1 to 3 camps from 8th or 10th. The champions team, big stars, winners. Okay. అందరూ నవ్వుతున్నారు, పిల్లలు మీరే నవ్వట్లేదు. One more, sir. Okay. But always smiling face. మంచి పరిణామం. ఈ విధంగా టోర్నమెంట్ చేయటం అనేది యంగ్స్టర్స్కి మంచి అప్లిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఫస్ట్ అసలు మహేంద్ర నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ టోర్నమెంట్ అనేది చేయగలడా లేదా అనేసి నేను ముందుకు అనుమాన పడ్డాను. కానీ మహేంద్ర నాకు తెలుసు చాలా క్రికెట్ అంటే తనకి దాని మీద నెక్స్ట్ కోగంటి గారు, టైపీ గారు వేసిన తర్వాత డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతారు. ఇవాళ వద్దా అన్నది చాలా చర్చ జరిగింది. ఈ విషయంలో జరిగినప్పటికీ మేము హోమ్ అయ్యి మొత్తం మీద పర్మిషన్ వచ్చే విధంగా నేను చేయడం జరిగింది. అయితే ముందు టోర్నమెంట్ ముందు ఒక డేట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ కోచింగ్ క్యాంప్స్ అవి ఉండటం వల్ల దాన్ని మళ్ళీ 28కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ 28 నుంచి దిగ్విజయంగా జరుగుద్దని డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. ప్లేయర్స్ అందరూ మంచి స్కోర్స్, మంచి పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి పైకి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఏపీలో కూడా ఓపెన్ సెలక్షన్ చేద్దామని ప్రపోజల్ ఉంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అది ఓపెన్ సెలక్షన్స్ మన వైజాగ్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ వైజాగ్ చేద్దామని ప్రపోజల్ ఉంది. సో ఈ టోర్నమెంట్స్లో మీకు మంచి హెల్ప్ అవుతుంది ఆ ఓపెన్ సెలక్షన్స్కి. రాహుల్ అందరూ ఆడారు, కానీ రాహుల్ అచ్యుతామంత్ మిస్ లాస్ట్ ఇయర్. ఈ అచ్యుతామంత్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ క్రికెటర్స్ వీ వాంట్ టు సీ మోస్ట్ ఆఫ్ ది యంగ్ క్రికెటర్స్ హూ ఇస్ ప్లేయింగ్ దిస్ టోర్నమెంట్ టు సీ ఇన్ ద ఏపీఎల్. ఆల్ ది బెస్ట్. ప్రేమ ఉంటే తప్ప ఆ క్రికెట్ పట్ల ప్రేమాభిమానాలు ఉంటే తప్ప ఇది కండక్ట్ చేయడం కుదరదు. అలాగే డాక్టర్ కోగంటి గారు ఆయన వైద్యంలోనే కాకుండా ఇలాంటి విషయాల్లో కూడా ఎప్పుడు ముందుంటారనే విషయం నాకు ఇటీవలే తెలిసింది. అంతకుముందంతా ఆయన మంచి వైద్యుడి కింద మాత్రమే నాకు తెలుసు. అయితే అలాంటి వాళ్ళు చాలా అవసరం మనకి. కారణం ఏంటంటే స్పాన్సర్షిప్ లేకుండా ముందుకెళ్ళటం కష్టం. అలాగే డాక్టర్ గారిని వాళ్ళ కొలీగ్స్ చాలామంది ఉంటారు కాబట్టి అన్ని క్లబ్లు ఆయనే భుజాన్ని వేసుకోవడం అనేది కొన్ని కష్టతరమైన వ్యవహారం. అయితే ఆయన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించి మిగతా క్లబ్లను కూడా విశాఖపట్నంలో పైకి తీసుకురావాలని నా కోరిక. ఎప్పుడైతే మనకి హెల్త్ శుభ సాయంత్రం ఆర్డీసీఏ ఛాలెంజర్స్ క్రికెట్ టోర్నమెంట్ అనేది 28వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు జరగబోతుంది. విశాఖపట్నం అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అనే విషయం మనందరికీ తెలుసు. అలాంటి విశాఖపట్నంలో క్రికెట్కి విపరీతమైన ప్రాచుర్యం ఉంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడాను. అయితే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఆర్డీసీఏ ఛాలెంజర్స్ ట్రోఫీ కండక్ట్ చేయడం కోసం
ముందుకొచ్చిన డాక్టర్ కోగంటి గారిని, మహేంద్రన్ ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే టోర్నమెంట్ చేయడం అనేది ఎన్నో ఆర్థికంగా